హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజుది వ్లాగ్ మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి 31st రోజు నైట్ది అనమాట. ఇవి వచ్చేసి ఈ బాక్స్లో ఉన్నాయి, పాత కలర్స్ ఇంతకుముందు కొన్నవి. మేము ఈ రోజు అయితే కలర్స్ అయితే కొనుక్కొని వచ్చాము. ఇంకా ఏమేమి కలర్స్ కొనుక్కున్నాము అని చెప్పేసి చూసుకుంటున్నాము. ఎందుకంటే 31st రోజు నైటే మనం ముగ్గురు వేసుకుంటాం కదా. ఇక్కడైతే హైదరాబాద్లో సిటీలో అయితే నైటే వేసేసుకుంటారు, కానీ ఊర్లలో అయితే మార్నింగే వేస్తారు. ఇంకా ఇక్కడైతే నైటే వేస్తారు కాబట్టి మేము కూడా ఇక్కడ నైటే వేస్తున్నాము. చూపిస్తాను నీకు ఏ ముగ్గు వేసాను ఏంటి అనేది. ఇప్పుడు కలర్స్ అయితే ఇంకా ఏ కలర్స్ ఏ బాక్స్లలో అయితే పోసేసుకుంటాము. ఇంకా మేము కలర్స్ అయితే తీసుకొచ్చాను. నేను అన్ని 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఒక్కొక్కటి మనకు 10 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మొత్తం నాకు తెలుసుంటే అంత బాగుంటుందో. ఏడ్స్ మంచిగా అనుకోరా ఖుషి. కానీ మా చెల్లి కూడా చిల్డ్రన్. ఇంకా ఈ బాక్సెస్ తీసుకున్నాను నేను. ఇవి వచ్చి 10 రూపీస్కి అలా ఇచ్చాడనమాట ఒక బాక్సు. ఇవైతే కొంచెం మనకు ముగ్గు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అలాగే మనకు మంచిగా నిండుగా కూడా వస్తుంది. అందుకని చెప్పేసి తీసుకున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఖుషి సార్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఇదే అన్నమాట నేను వేసిన న్యూ ఇయర్ ముగ్గు. ఇంకా నేను ఒక్కదాన్నే వేయలేదు, పైన ఇంకొక ఆంటీ కూడా ఉంటారు. ఇంకా తను కూడా హెల్ప్ చేసింది. ఆ ఆంటీ నేను ఇద్దరం కలిసి అయితే వేసేసాము. అది వచ్చేసి గేట్ ముందు, ఇంకా ఇది వచ్చేసి మా గడప ముందనమాట. నేనైతే ఈ ముగ్గు 12కి అట్లా స్టార్ట్ చేశాను. 2 అవర్స్ పట్టింది. ఇంత చిన్న ముగ్గుకే 2 అవర్స్ పట్టింది. ఒక్కదాన్నే కదా, టైం పడుతుంది. సో మనకు ముగ్గు చూస్తే ఈజీగా కనిపిస్తుంది, కానీ వేస్తే మాత్రం చాలా టైం పడుతుంది. కలర్స్ నింపడానికే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇంకా ఇదన్నమాట నా ముగ్గు. చాలా 2 అవర్స్ కంటే ఎక్కువనే పట్టింది. చాలా ఓపికతో మంచిగా అయితే వేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ చూపిస్తున్నాను నేను. మార్నింగ్ ఒక 2-3 అవర్సే అట్లా బాగుంటుంది ముగ్గు. మళ్ళీ మనం నడుస్తూ ఉంటాం కాబట్టి చెదిరిపోతుంది. ఇంకా 2 అవర్స్ కంటే ఎక్కువ కూడా ఉండదు. ఇంకా అందుకే చూపిస్తున్నాను. ఇంకా పిల్లలు మేము తిరుగుతూ ఉంటాం కదా, ఇంకా అందుకే పాడైపోతుంది. అట్లాగో అందరిది పాడైపోతుంది. ఇంకా ఇది వచ్చేసి మనకు న్యూ ఇయర్ కాబట్టి పిల్లల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దామని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి మరీ ఇక్కడికి వచ్చాము. మేము ఏఎంబి మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ స్నో వరల్డ్ ఉంటుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ గేమ్ స్టోన్ కూడా చాలా పెద్దగా ఉంది. అన్ని మాల్స్లలో కంటే ఇక్కడ చాలా పెద్దగా ఉంది పిల్లలకైతే. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మాల్ అయితే బాగుంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. కాకపోతే కాస్ట్ మాత్రం పిల్లలది చాలా టూ మచ్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకు ఇక్కడ స్కేరీ హౌస్ కనిపిస్తుంది కదా, లోపల స్కేరీ అంటే మనకు గోస్ట్లు అన్నమాట. లోపలికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని వెళ్ళి చూడొచ్చు. ఇంకా చాలామంది అయితే అక్కడ మేము వెళ్ళినప్పుడు అరుస్తున్నారు లోపల నుంచి. ఇంకా మేము అక్కడ వెళ్ళలేదు లోపలికైతే. ఇంకా వచ్చేసాము. మనం పిల్లల కోసం వచ్చాం కాబట్టి ఇంకా గేమ్స్ జోన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ గేమ్స్కి కూడా ఏ ప్లేస్కి ఆ కాస్టే ఉంటుందన్నమాట. గేమ్స్ని బట్టి అక్కడ మనకు కార్డ్స్ ఇస్తారు కదా, అందరికి తెలిసింది. ఆ కార్డ్స్ మనము తీసుకొని మనీ పే చేస్తే మనకు కార్డ్స్ ఇస్తారు. ఆ కార్డ్స్ని తీసుకొని మనం ఏ గేమ్ ఆడాలనుకుంటున్నామో అక్కడ స్వైప్ చేస్తే ఆ గేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇది ఇక్కడ జరుగుతుంది. కార్డ్ కాస్ట్ మాత్రం వేరే మాల్స్లో అయితే మేము తీసుకుంటే 1000 రూపీస్కే ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం 1600 అయితే తీసుకున్నారు.
సో కింద 1600 తీసుకున్నారు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత వేరే గేమ్స్కి వెళ్తే వేరే సెక్షన్ ఉంటుంది కదా, వేరే సెక్షన్కి వెళ్తే కూడా వేరే కాస్ట్ అని చెప్పారు. అది కూడా మీకు ముందు వీడియోలో నేను మీకు చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. మనకి గేమ్స్కి కూడా ఒక్కొక్క గేమ్స్కి ఒక్కొక్క కాస్ట్ అనేది అయితే ఉంటుంది. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఎక్కడ చూడలేదన్నమాట. ఇక్కడ వాటర్లో ఇలా బోట్స్ అనేవి ఉండడం. సో మేము ఫస్ట్ ఇది ఆడిపిద్దామని అనుకున్నాం, కాకపోతే జనాలు చాలా ఉండే, లైన్ పెద్దగా ఉండే, అందుకని చెప్పేసి ఇంకా ఆ గేమ్ అయితే ఫస్ట్ ఆడిపించలేదు. ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం. ఇక్కడ మనీ వచ్చేసి ఈ గేమ్కి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ గొడవ చేసింది. మళ్ళా మనీ పే చేసిన తర్వాత ఇంకా వెళ్ళడం వద్దని ఏడుస్తుంది చూడండి. మళ్ళీ ఎక్కిన తర్వాత మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. చూడండి ఒకసారి మీరు. కనిపిస్తుందా? సో ఇప్పుడు వచ్చేసి మేము పైనకు వచ్చేసాము. పైన వచ్చేసి ఫ్లై జోన్ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ మనకు వేరే కాస్ట్ అనమాట. ఒక్క పర్సన్కి మనకు 800 తీసుకున్నారు. సో మేము అడిగాము, చిన్నపిల్లలే కదా, 400 తీసుకోండి, హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి అంటే అట్లా కుదరదంతా. 1 అవర్ ఒక్కొక్కళ్ళకి మనకు 800 అంట. పిల్లలకి ఇద్దరికి కలిపి 1600 తీసుకున్నారు. మళ్ళీ సాక్సెస్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో సాక్సెస్కి కూడా మనీ తీసుకున్నారు 100 రూపీస్. ఇంకా ఇక్కడ ఇది కూడా పెద్ద బిజినెసే అనమాట. ఇంకా మనకు కింద కాస్ట్ వేరు, పైన కాస్ట్ వేరు. ఈ ఫ్లైజ్ అని అనమాట. ఫస్టే మనకి ఇక్కడ తెలుసుంటే మేము ఇంకా ఫస్టే ఇక్కడికి వచ్చేటోళ్ళం. స్నో వరల్డ్కి వెళ్దాం అనుకొని చెప్పేసి వస్తే ఇక్కడ ఈ గేమ్స్ ఆడేసాము. ఇంకా మళ్ళీ స్నో వరల్డ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా దానికి ఎంత కాస్ట్ ఉంటుందో అని చెప్పేసి ఇప్పటికే బొక్క పడిపోయినాయి ఆల్రెడీ 3000. ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ స్నో వరల్డ్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఎంజాయ్ చేశారు బాగా. మనకు స్టిక్కర్ అయితే వేశారు కదా పిల్లలకి, మనకు బ్లూ కలర్ స్టిక్కర్ వేస్తారు ఏ టైం నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి. కానీ అంతైతే ఏం గమనించలేదు. 1 అవర్ అంటే 1 అవర్ అని కాదు, కొందరు ఎక్కువసేపు ఆడారు, కొందరు తక్కువసేపు కూడా ఆడారు. సో ఎవరిని ఎంజాయ్ చేసేవాళ్ళు అట్లా ఎంజాయ్ చేశారు. కాకపోతే ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఎక్కువ లేరు, అందరూ చాలా చిన్న పిల్లలే ఉన్నారు. కానీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. కానీ నాకు కాస్ట్ అయితే చాలా టూ మచ్ అనిపించింది. 800 అంటే చాలా ఎక్కువ, 500 అయితే మినిమం ఉంటుంది. అందుకని చెప్పేసి నాకైతే టూ మచ్ అనిపించింది కాస్ట్. మళ్ళీ అది కూడా కింద మనకు కార్డ్ వేరు, ఇక్కడ మనకు డైరెక్ట్ మనీ పే చేయాలి. అది కూడా 1 అవర్కి 800. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. వచ్చేసి ఈ డిస్కోలో ఇప్పుడు మేము ఎక్కాము. ఇంకా మా కోడలు కూడా వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా అందరం కలిసి అయితే ఎక్కాము ఇది.
ఇంకా ఎక్కిన తర్వాత నాకైతే బాబాయ్ ఫస్ట్ టైం ఎక్కాను నేను. నాకైతే అమ్మ మస్తు భయం అనిపించింది. సో చూద్దాం, చూడండి ఒకసారి వీడియో ఎంజాయ్ చేయండి.
ఇంకా మాల్లో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కింద ఫుడ్ జోన్కి అయితే వచ్చేసి ఇంకా కాఫీ అయితే తాగేసి అయితే ఇంటికైతే వెళ్ళాం మేము. ఇంకా ఇది బ్లాగ్ అన్నమాట.